సో మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. సో పరిచయం చేసుకున్న తర్వాత ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. హాయ్ అండి, మీ పేరేంటి? సుజాత. సుజాత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? క్రాస్ రోడ్స్ నుండి. క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? మాధురి అండి. మాధురి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ముషీరాబాద్. సో ఇద్దరు దగ్గర దగ్గరే. పరిచయం ఉందా? తను మా సిస్టర్. ఓన్ సిస్టర్సా? ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంట చేయడానికి? రెడీ అండి. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే. సో తెలుసు కదా, నేను ఏదైతే ఐటమ్ తీసుకొస్తానో దాన్ని మెయిన్ బేస్ చేసుకుని మీ ఇద్దరు వంట చేయాలి. ఓకేనా? సో మరి ఈ రోజు మీకు ఏమిటి అంటే, ఓ తెలుసా ఏమిటో? కందులు. తెలుసు కదా, కందులు. యా, ఈ సీజన్ లో వచ్చేవి. ఈ సీజన్ లో వచ్చేవి చక్కగా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కందులతో చక్కగా వంటలు చేయాలన్నమాట. ఎందుకంటే మనకు సీజనల్ గా దొరికే వాటిని మనం ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అన్ని రోజుల్లో దొరకవు కాబట్టి. అందుకనే నేను కూడా వెరైటీగా కందులు తీసుకొచ్చాను. సో కందులతో మీ ఇద్దరు కూడా చక్కగా మీకు తెలిసిన వంటలు ఏవైనా ట్రై చేయొచ్చు, లేదంటే ఇప్పటికిప్పుడు ఏమైనా ఆలోచించినా నో ప్రాబ్లం. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో టైమర్ ఆన్ చేసిన తర్వాత మీ ఇద్దరు డిసైడ్ అయ్యి ఎవరైతే ఫస్ట్ చెప్తారో అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో రెడీ, ఆన్. ఇప్పుడు మీరు థింక్ చేయాలన్నమాట కందులతో కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు అని. జనరల్గా ఇలాంటివన్నీ ఎక్కువ స్నాక్స్ లాగా తినేస్తుంటారు కదా, అట్లా పోపు పెట్టుకుని అలాగా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం పచ్చి బఠానీలు, శనగలు ఇట్లాంటివి ఎలా అయితే వాడతామో అట్లా వాటి ప్లేస్లో ఇవి కూడా వేసి చేసుకోవచ్చు అనుకుంటా. కూరలు కానీ అట్లాంటివన్నీ కూడా, స్నాక్స్ కానీ కట్లెట్స్ కానీ ఇట్లాంటివి. అంటే నేను మీకు ఐడియాలు ఇస్తున్నాను అనమాట. ఒక్కరికి కందులతో ఏం ఐడియా రాదేమోనని ఇప్పుడు మీరు ఆలోచించండి. కందులు పాలకూర బాగుంటుందండి. పాలకూర ప్యూరీ వేసి కందుల పాలకూర కర్రీ టైప్. సో ఫస్ట్ మీ సిస్టర్ చేస్తారనమాట. ఓకేనా? ఎందుకు మీరు చేద్దాం అనుకున్నారా? అంత అనుమానం లేదు, అట్లే లేదా? సో సుజాత గారు ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే, మరి కందుల పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కందుల పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి కందులు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, షాజీరా 1/2 టీ స్పూన్, యాలకులు 2, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. చక్కగా ఉడికించిన కందులు. ఇంగ్రీడియంట్స్ చూసే లోపల నేను తినేసాను అనమాట. కొన్ని కూర కట్టు పెట్టా, మళ్ళీ ఇప్పుడు బాధపడతారని. సో మొదలు పెడదామా మనం? సుజాత గారు. ఓకే అండి. కందులు చాలా టేస్టీగా ఉంటాయి కదా, మీరు కూడా వంట చాలా టేస్టీగా చేయాలన్నమాట. ఓకే అండి. ఓకే. నూనె చెప్తూ చేయండి, వాళ్ళకి తెలియాలిగా మీరు ఏం చేస్తారు. ఆయిల్ వేస్తున్నా అండి. సరిపడా నూనె. సరిపడా. సాజీరా, పట్ట, ఆకులు, ఇలాచి. ఓకే. సో షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, అంతే. తర్వాత ఆనియన్స్ వేయాలండి. వేయండి. కందులతో మీరు చేస్తూ ఉంటారా వంట? ఈ సీజనల్ గా వచ్చేవి కదండి, అంటే సీజన్ ఎప్పుడు వెరైటీగా ఉంటుందని. ఓకే. కానీ ఇదేదో బాగుంది తెలుసా, అంటే మనం అంటే ఆ పాలక్ ప్రోటీన్స్ ఉంటాయి కదండి ఇందులో. పాలకూర పేస్ట్ ఇలా చూస్తే పాలక్ పన్నీర్ టైప్ లో అనిపించింది. అలా వస్తుందా? బాగుంటుందండి. ఇప్పుడు ఐడియా వచ్చిందా మీకు? ఇదివరకు ఎప్పుడైనా చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే మీరు చెప్పాగానే నేను ఇలా క్రియేటివ్ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తుంటే ఇలా క్రియేటివ్ థాట్స్ వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ నేను చేయడం. నైస్. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా చేసేసుకోవచ్చు అయితే. అంటే వంటలు బాగా ఎక్కువ ప్రయోగాలు చేస్తుంటారా మీరు? మామూలుగా చేస్తుంటారు. అంటే బాగా క్రియేటివ్గా ఆలోచించారు కదా, అందుకని. సో ఇప్పుడు ఏం వేద్దాం దాంట్లో? కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అంటే మరి సీజన్లో కందులతో ఏం చేస్తారు? మామూలుగా మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదండి, అట్లనేనా? ఫ్రై బాగుంటాయి కదా. అవును. ఇప్పుడు ఉప్పి కూడా ఎంత బాగున్నాయో. జస్ట్ మనం కొద్దిగా అట్లా ఉప్పేసి ఉడికించుకుంటాం కదా, అదే దీంట్లో ఇంకొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇట్లాంటివన్నీ వేస్తే ఇంకెంత టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటుంది. సో అట్లా అందరం ఎప్పుడు రెగ్యులర్గా తినేది. కూరల్లో చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు. అంటే ఇట్లాంటి గింజలు అవి ఇష్టపడని పిల్లలు వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు అనమాట. తర్వాత ఏం వేద్దాం? ఉడికించుకున్న లైట్ గా సాల్ట్ వేసానండి. వేసేసారా? నా కోసం కొన్ని అట్టి పెట్టాలనిపించలేదు. వద్దు ఉంచేయండి, ఊరికే అన్నాను.
మీ ఇద్దరేనా అండి సిస్టర్స్, ఇంకా ఉన్నారా? ఓకే, ఫస్ట్ సెకండ్ నేను, ఇంకో చెల్లి, తర్వాత తమ్ముడు. ఓ 4 మెంబర్స్. ఎప్పుడు నాకు అర్థం కాలేదు. సో ఎప్పుడు మా షోకి వచ్చినా ఇట్లా పెద్దక్క రెండో అక్క వస్తారు, మూడో చెల్లిని మిస్ చేసేస్తారు. ఈసారి వచ్చేటప్పుడు పెద్దక్క మూడో చెల్లి రావాలి, ముగ్గురు ఉన్నట్టయితే. ఓకే, ఆర్డర్ కాదు, జస్ట్ చెప్తున్నా అంతే, అడగడానికి బాగుంటుంది. లేదండి, తను ఊర్లో ఉంటుంది. ఏ ఊరు? మెట్పల్లి అండి చెల్లిది. మెట్పల్లి. మేమిద్దరం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇద్దరు కలిసి కట్టుకు వచ్చేసాం. ఆవిడ పేరు ఏమిటి? సుమలత. సుమలత సుజాత దగ్గరగా ఉన్నాయి. ఇవిడికి ఎందుకు మాధురి అని పెట్టారు? తన పేరు సునీత అండి. మ్యారేజ్ అయిందా? ఓకే, వాళ్ళు మార్చేస్తారు. అయితే ఓకే. ఇప్పుడు పాలకూర పేస్ట్. సో ఇది ఉడికించేసి పేస్ట్ చేసారా లేకపోతే? లైట్ ఉడికించండి, వాటర్ వేసి. అదే అప్పుడే మనకు ఆ టెక్స్చర్ వస్తుంది జనరల్ గా. సో మీరేమైనా వర్కింగ్ అండి సుజాత గారు, లేకపోతే? ఎల్ఐసి ఏజెంట్ అండి. ఎల్ఐసి ఏజెంట్, జనరల్ ఇన్సూరెన్స్ చేస్తాను. ఓ నైస్ నైస్. ఈ ఇన్సూరెన్స్ అంటే కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలి కదా? నాకంటే ఎక్కువ మా వారే చేస్తారండి. మీ వారు కూడా సేమ్ ఫీల్డ్ లో ఉన్నారా? లేదండి. ఓకే, సో మీ వారు ఏం చేస్తుంటారండి? సీనియర్ ఎడిటర్ అండి. సీనియర్ ఎడిటర్. వావ్, పేరేంటి? ఆనంద్ కే తుమ్మ. నేను పాలకూర ఉడికించేప్పుడు ఒక మిర్చి వేసానండి, అంటే ఇప్పుడు లైట్ గా సాల్ట్ కూడా వేసాను, కందులో కూడా లైట్ గా సాల్ట్ వేసాను. సో ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్. పిల్లలు ఉన్నారా సుజాత గారు మీకు? ఒక పాప ఒక బాబు అండి. ఏం చదువుకుంటున్నారు వాళ్ళిద్దరు? పాప 6th, బాబు 1st. నైస్ నైస్. పేర్లు? శ్రీనిధి, శ్రీకర్. సో ఉప్పు కారం 2 వేసేసారు కదా. ఒకసారి మా పిల్లలకి హాయ్ చెప్పండి. శ్రీనిధి, శ్రీకర్, మీ ఇద్దరికి కూడా హాయ్. సో మీ పిల్లలు అన్ని తింటారా అండి? చాలా విసిగిస్తారండి. చాలా విసిగిస్తారా? అదేనండి, పిల్లలన్నా విసిగించకపోతే ప్రతి ఒక్కరు తినిపించాల్సిందేనా? ఇప్పుడు ఇట్లాంటి వెరైటీస్ చేసినా కూడా అట్లనే ఏదైనా సరే తినిపించాల్సిందే. ఓహో, మీరంటే అలా అలవాటు చేశారు అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఓన్లీ జీలకర్ర పొడి. ఓకే, ఇలాంటి వాటిల్లోకి ఎక్కువ మసాలా కాకుండా ఓన్లీ జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది అని. ఇది కొద్దిగా గరం మసాలా, లవంగ, సాజీరం, ఇలాచి. అక్కడ కొన్ని వేసారు, ఇందులో మిగతా వేసారా? అందులో నేను అదే లైట్ గా. ఓకే, ఓకేనా, రెడీ. ఇది లాస్ట్ కసూరి మేతి లాస్ట్ లో వేద్దామండి. కొత్తిమీర లాస్ట్ కి వేస్తాం. మీ ఇష్టం, ఎప్పుడైనా విన్నదా. ఇది అయిపోయిందా? వేసేసుకోవచ్చు, కొంచెం మగ్గని వేద్దామండి. ఒకసారి మూత పెట్టేసి చూద్దామండి సుజాత గారు. చూద్దామండి. ఓకే, ఒకసారి కలపండి. లాస్ట్ లో దింపే ముందు కసూరి మేతి కొద్దిగా వేసుకుందామండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేస్తానండి పైన. సో రెడీ అండి, కందుల పాలకూర. నైస్. ఓకే అండి, మరి కందుల పాలకూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కందుల పాలకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి కందులు, పాలకూర పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. చివరిగా కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందుల పాలకూర రెడీ.